అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటి మంచి వీడియో అని అనుకుంటున్నారా? మా విలేజ్లో జరిగే శ్రీరామనామ సప్తాహ భజన కార్యక్రమ వేడుకలు అనమాట. ఎంత గొప్పగా జరుగుతాయంటే అసలు వర్ణించలేదు. అందులోకి మనకి తెలిసిన విషయమే కదా, రామనామం చాలా విశిష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. రామనామం జపించడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. హిందూ సాహిత్యంలో రెండు ప్రధాన సంస్కృతి ప్రాచీన ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. రామాయణం రచించింది వాల్మీకి మహర్షి అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాల్మీకి మహర్షిని చెప్పుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇతిహాసాల్లో రామాయణం ఒకటి కాబట్టి. అలాగే ఈ స్టేట్ వైజ్ నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో జరిగే ఈ సప్తాహ కార్యక్రమాలు భద్రాచలంలో, అయోధ్యలో కూడా జరగవని చెప్పేసి మా పెద్దలు చెప్తున్నారు. అందులోకి ఇవి స్టార్ట్ చేసింది కూడా 1963లో స్టార్ట్ చేశారంటండి. ఇది వచ్చేసి 63వ వార్షికోత్సవం అని చెప్పేసి మాకు చెప్పారు. అంతటి గొప్ప రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు కదా. మరి మా గ్రామంలో జరిగే గొప్ప శ్రీరామ సప్తాహ భజన కార్యక్రమాలు మా గ్రామ పెద్దలు అయితే నిర్వహించారు కదా. అలాంటప్పుడు ఈ సప్తాహ కార్యక్రమాల గురించి చెప్పకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పాలి కదా, అది స్ప్రెడ్ అవ్వాలి కదా భజన కార్యక్రమాలు. ఎందుకంటే కోదండరామయ్య బాలరాముని అయోధ్యలో ప్రతిష్ఠించినప్పుడు ఒక పండుగలో చేసుకున్నాం కదా. జనవరి 22 ఎంత పండుగలో చేసుకున్నా, అక్షింతల కాడి నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేసే వరకు కూడా అంత గొప్పగా చేసినప్పుడు మరి రామనామ సప్తాహ వేడుకలు మా గ్రామంలో జరిగినప్పుడు మేమేదో చెప్పకుండా ఉంటాం చెప్పండి. అందులోకి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కార్యక్రమాల్లోనే హనుమాన్ చాలీసా కండక్ట్ చేస్తారు, కుంకుమ పూజ కండక్ట్ చేస్తారు, వసంతోత్సవము, అలాగే అన్న సమారాధన కూడా కండక్ట్ చేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తారు 9 o'clockకి, ఈవినింగ్ 5 వరకు ఇంకా హనుమాన్ చాలీసా చెప్తూనే ఉంటారు. అసలు ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. హనుమాన్ చాలీసా చెప్పేటప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుందంటే చాలా బాగా చేస్తారు. ఇంకా తర్వాత కుంకుమ పూజకు కూడా కావాల్సినవన్నీ కూడా ముందు రోజుగానే పంతులు గారు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. అవన్నీ తీసుకుని అయితే పూజ చేసే వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట. పూజ కూడా మంచిగా జరుగుతుంది. కుంకుమ పూజ కూడా హనుమంతుని ఆశీర్వాదం, లలితాదేవి ఆశీర్వాదం కలగాలని చెప్పేసి ప్రత్యేకంగా అయితే ఈ పూజలు అయితే నిర్వహిస్తారనమాట. ఆధ్యాత్మికంలో ప్రతిదీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అలాగే ప్రాముఖ్యత కలిగినది. ఈ కుంకుమ పూజ కూడా లలితాదేవి ఆశీర్వాదం కలుగుతుందని చెప్పేసి ప్రతి ముత్తైదువులు కూడా కుంకుమ పూజలో పాల్గొని చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారు. పందిరి చూసారండి, పందిరి ఇదే పెద్దగా వేస్తారు. ఈవినింగ్ భజనకు వస్తారు కదా, కూర్చుంటారని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటికి ఒక్కళ్ళ కాడికి వచ్చిన పందిరి అయితే నిండిపోతుంది, ఆ కాంతి తీసుకురావచ్చు, ఆ కాంతుల క్షోభ అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే పందిరంతా నిండిపోవాలని చెప్పేసి. పందిరంతా నిండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారంటే అప్పుడు 1963లో స్టార్ట్ చేసినప్పుడు పందిరంతా నిండిపోయేదంటండి. చాలామంది వచ్చేసేవాళ్ళు. ఒక పండుగ వాతావరణం అంట. నేను చాలామందిని అడిగితే అసలు అప్పుడే కదా పండుగ స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా టంగు పెట్టెలో బట్టలు రోజుకొకటి కొత్తవి వేసుకుని మంచి నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళంట. అంత బాగా భజన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళంట. కానీ ఇప్పుడు వస్తున్నారా అంటే వస్తున్నారు, జస్ట్ ఏదో వస్తున్నారు. అప్పుడు తెలియని వయసులోనే బాగా భజనలు చేశారు. ఇప్పుడు అన్నీ తెలిసినప్పుడు భజనలు చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు. ఈ సప్తాహ కార్యక్రమాలు కళ్యాణం చేసినట్టే పుణ్య దంపతులు అయితే పీటల మీద కూడా కూర్చుంటారండి. వాళ్ళ చేతే ఈ 7 రోజులు కూడా పూజ అయితే జరిపిస్తారు. రామనామం ఎంత ప్రసిద్ధమైనదంటే రామనామం మన హిందూ సాంప్రదాయంలో జపం లేదా ధ్యానంలో జపించబడుతుంది. అలాగే భజనగా కూడా పాడబడుతుంది. అసలు రామనామం తెలియని వాళ్ళు ఉండరు. మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచే మంత్స్ బేబీ వస్తుంది కదా, 6 months అప్పుడు మనం అమ్మ అని స్టార్ట్ చేయగానే 6 months బేబీ అంటే చిన్న చిన్న మాటలు పాడినప్పటి నుంచే ఇంకా రామనామం గురించి పాడతారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో. అమ్మమ్మ కానీ నానమ్మ కానీ పెద్దవాళ్ళు అమ్మతో సహా రామనామం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి చిన్నప్పటి నుంచే మనకి ఆ రామనామం చెప్పిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే స్టార్టింగే రామనామం స్టార్ట్ చేయించేస్తారు. మనకి తెలిసిన వయసు నుంచే రామనామం ప్రాముఖ్యత తెలిసిపోతుంది అనమాట. అంటే తెలియని వయసు కదా. అలాగే రామనామం తారక మంత్రాల్లో ఒకటి రామనామం ఏంటో తెలుసా అండి? ప్రశాంతత, విశ్రాంతి, ఆనందం, సంతోషపరచడం, ప్రకాశించడం అనే అర్థాలు కూడా ఉన్నాయంటండి.
అలాగే రామనామం ప్రతిరోజు పాడడం వల్ల అనేక పాపాలను హరించే శక్తి ఉందంటండి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి. మీకు శ్రీరామది శ్లోకం ఉంటుంది కదా, రామనామం, అదైతే నేను పాడతాను. అంటే అది మేము సాంస్క్రిట్లో 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం అనమాట. అదైతే పాడపోతే ఎలాగా, రామనామం గురించి చెప్తున్నాను కాబట్టి నేనైతే పాడతాను అనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇంక ఇది ఇలా ఉండగా కుంకుమ పూజ అయితే లాస్ట్గా అయిపోవడం అవుతుందన్నమాట. ఇంకా పూజారి గారు అయితే మంత్రాలు చదువుతున్నారు, వినండి. ఇద్దరు తల్లులు ముద్దుల పాపకు బుద్ధి జ్ఞానములిమ్ము అమ్మా, జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. నోనా కలుగు భయాలు నీదరినున్న కలుగు జయాలు, నిరతము మాకు నీడగ నిలసి గైకోన విహారతి లక్ష్మీ దేవి. అమ్మానారులేరయ్యా శ్రీహాంజనేయ, నీకు మించిన భంటులేడయ్యా, నీకు సాటెవ్వరు లేరని లోకములెసకి చూసిన పకటంబై వజ్రరాముల భంటువై నిలచుంటివయ్యా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు అందరికీ కూడా పంచి పెడతారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ అంతా కూడా లోపలికి వెళ్ళి రామాలయంలో రాముని దగ్గర అయితే పెట్టేస్తారు. ఇంకా పూజ చేసిన కుంకుమ అయితే ఇంటికి తీసుకువెళ్తాం. అది బొట్టు అయితే పెట్టుకుంటాం కదా, డైలీ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది కదా. కుంకుమ పూజలో చేసిన కుంకాన్ని చాలామంది చేసుకుని వాళ్ళకి కూడా ఇస్తారు బొట్టు పెట్టుకోమని చెప్పేసి. ఇంకా ఇలా అయితే కుంకుమ పూజ అయిపోయింది. ఇంకా నేనైతే శ్రీరామ నామ సప్తాహాల్లో అయితే భజన కార్యక్రమాలు ఎలా జరుగుతాయో నైట్ అయితే వెళ్ళానమాట. సో అది కూడా వీడియో తీసాను. ఇంకా రామనామం ఎలా చేస్తారు, భజన ఎట్లా చేస్తారో ఒక్కసారి అయితే చూసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ రోజున అనమాట, సప్తాహం ముగిసే రోజున. ఇంకా ముగింపు కదా, ముగింపు అయిపోతుందని చెప్పేసి ఇంకా చాలా జోరుగా హుషారుగా అయితే సాంగ్స్ అయితే పాడేశారనమాట. చాలామంది ఎంత అద్భుతంగా పాడేశారంటే ఇంకా ముగింపు ఒక స్టార్టింగ్ ఒక ఎత్తు అయితే ముగింపు ఒక ఎత్తు కింద అయిందనమాట. చాలా అంటే చాలా ఉత్సాహంగా అయితే పాడేశారు, వినండి. నేను చూసుకుంటూ అసలు ఏం చేద్దాం, ఈ కోతి ఇక్కడ వస్తుందా, ఇక్కడికి వచ్చినట్టు వచ్చి మెదలకుండా నట్టుబడి తీసుకుని ఒక సవారేసింది, ఎక్కడికి వెళ్ళింది చేద్దాం. అలాంటి రామనామం ఆంజనేయ స్వామి మరి మన అందరి చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఈ రోజు నేను వచ్చిన కాడి నుంచి ఈ సంవత్సరం జరిగినట్టు ఉత్సాహంగా ఎప్పుడు జరగల. ఆ ముహూర్తం ఏంటో 12 గంటల 10 నిమిషాల ముహూర్తం బ్రహ్మాండంగా 11
ఆ ముహూర్తం జరిగింది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏదేదో మేము ఆర్టిస్టులు నేను పడాలని కొమ్ముకుంటాం తప్ప మాకు ఏ లోటు లేదు. చాలా బాగా జరిగింది. దయచేసి ఈ కమిటీ వారికి, ముఖ్యంగా మా వెంకటరత్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంజనేయ స్వామి గారు ఒక పాట పాడతాం. సెలవు. అక్కడైతే దేవుని పూజ ఉంటుంది కదా, పీటల మీద కూర్చున్న వాళ్ళైతే దేవుణ్ణి తీసుకొచ్చి లోపలైతే పెట్టేశారనమాట. రాముల వారి దగ్గర అయితే పెట్టేశారనమాట. ఇంకా లాస్ట్ వరకు కూడా ఇంకా వీళ్ళు ఉండాలి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సప్తాహం ముగింపు, అలాగే వసంతోత్సవం, అన్న సమారాధన, ప్రతి పూజకి పీటల మీద కూర్చున్న దంపతులు అయితే అటెండ్ అవ్వాలి కంపల్సరీ. ఇంకా సప్తాహం ముగింపు అయిన తర్వాత ఊరేగింపు అనమాట. వసంతోత్సవం చాలా బాగా జరుగుతుంది. వసంతోత్సవం కూడా రామయ్య తండ్రిని ఊరంతా ఘనంగా ఊరేగిస్తారనమాట. మామూలుగా అయితే వసంతోత్సవము అప్పట్లో అంటే ఫస్ట్ 1963లో స్టార్ట్ అయింది కదండి. అప్పుడైతే చాలా బాగా జరుపుకునే వాళ్ళంట. అసలు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా చాలా బాగా ఆడుకునే వాళ్ళంట, రంగులు జిమ్ముకుని. వసంతోత్సవం అంటే రంగులు జిమ్ముకోవడమే కదా, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఇంకా మాతో పాటు మీరు కూడా వసంతోత్సవం కూడా చూడండి. అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ టెక్నాలజీ లేని వయసులోనే అందరూ కూడా ఏ తారతమ్యం లేకుండా మంచిగా ఆడుకునేవాళ్ళు వసంతోత్సవం. ఇప్పుడైతే ఏం లేదు. దేవుణ్ణి అయితే ఊరేగిస్తారు, దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు, హారతులు కానుకలు ఇస్తారు. ఇంకా అలా అయితే వసంతోత్సవం అయితే అయిపోతుందన్నమాట. చెప్పాను కదా, స్టార్టింగ్ దగ్గర నుంచి దేవుని అన్న సమారాధన వరకు కూడా పీటల మీద కూర్చునే వాళ్ళ పాత్రే ముఖ్యమన్నమాట. ఇంకా దేవుణ్ణి ఊరేగించేటప్పుడు కూడా ట్రాక్టర్కి కొబ్బరికాయ కొడతారు, హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా రామయ్య తండ్రి అయితే ఊరేగింపుగా కదలి వస్తారనమాట. గ్రామంలో అందరు ఇళ్ళకి వెళ్ళి ఆయన అయితే హారతులు కానుకలు మంచిగా స్వీకరిస్తారనమాట. మంచిగా మనకు కూడా కోరికలు అయితే తీరుస్తారనమాట. మంచిగా ఊరేగింపు అయితే చూశారు కదా. ఇది వచ్చేసి లాస్ట్ అండి అన్న సమారాధన. అన్న సమారాధన కూడా తీయాలని చెప్పేసి అన్న సమారాధన కూడా వచ్చేసామన్నమాట. నేను, మా సిస్టరు, మా రాజీపిన్ని, మా పిల్లలు మేము అయితే వచ్చేసామన్నమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. మనకి నచ్చిందే పెట్టించుకోవాలి అంతే తప్ప పెట్టించేసుకుని వేస్ట్ చేయకూడదు కదా. సప్తాహం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఇంకా లాస్ట్లో అన్న సమారాధన అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారండి. గొప్ప అన్న సమారాధన అయితే చేస్తారు. నేనైతే ఆ వంటలు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదు. హడావిడిలో ఉంటారు కదా, భక్తులు వస్తారు, ఇంకా భోజనాలు చేస్తారు. నేను ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నాకు పెట్టిన అక్కడే ఇంకా నేను అలా పులిహోర బజ్జీలు అయితే వీడియో తీసానమాట. ఇంకా ఇదండి మా ఊర్లో గొప్పగా జరిగే శ్రీరామనామ సప్తాహ వేడుకలు అనమాట. బాగుందా, నచ్చిందా? యాక్చువల్లీ ఎక్కడా కూడా జరగదండి. కాలపాలెం గ్రామంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కల్దిని మండలంలోని కాలపాలెం గ్రామంలో. మాతో పాటు మీరు కూడా రామయ్య తండ్రిని చూసి దర్శించుకున్నారు కదా. మరి ఇంత మంచి వీడియోని మీకు షేర్ చేశాను కదా, మరి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఆ రామయ్య తండ్రి ఆశీర్వాదం మీకు కూడా కలుగుతుంది. మాతో పాటు మా గ్రామ ప్రజలతో పాటు మీకు కూడా కలగాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఇలాగే నన్ను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్.
రామ 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 జయ రామ 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 రామ